Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. టీజీపీఎస్సీ కార్యాలయం దగ్గర ఆందోళన చేసింది తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు. ఎందుకంటే ఈ గ్రూప్ 1కి సంబంధించి ఇంత పెద్ద కాంట్రవర్సీ నడుస్తోంది. ఒకవైపు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 563 మంది ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో పాస్ అయ్యారో వాళ్ళు 3 కోట్లు 2 కోట్లు పెట్టి ఆ ర్యాంకును కొనుక్కున్నారు అని పిల్లలు బాధపడేలాగా వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అండ్ దట్టు గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టుగా ఈ ఎగ్జామ్స్ సక్రమంగా నిర్వహించకుండా ఇప్పుడు గ్రూప్ 1లో ర్యాంకులు ఎవరైతే కొట్టినరో వాళ్ళని నిందలేస్తూ మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి ర్యాంక్ సాధిస్తే ఇప్పుడు హైకోర్టు కాదు మేము సుప్రీంకోర్టుకైనా వెళ్ళి పోరాటం చేస్తాం, వీళ్ళు ఎట్లా పాస్ అయినరు, ఏంటిది, ఇందులో ఏదో తప్పిదం జరిగింది, ఇందులో మతలబ్ ఉంది అని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళంతా మా ముందుకొచ్చి మాట్లాడండి అంటూ ఈ గ్రూప్ 1 విద్యార్థులు ఎవరైతే ర్యాంకులు సాధించారో వాళ్ళ తల్లిదండ్రులు ఇంకోవైపేమో ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పిల్లల్ని ఆగం చేస్తున్నారు, ఎటు కాకుండా చేస్తున్నారు అంటూ ఈరోజు తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాడు. అక్కడ లోపలికి వెళ్ళి వినతి పత్రం ఇస్తాం, పిల్లలు ఆగమైపోతున్నారు, పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు ఎంతో కష్టపడి చదివిన తర్వాత ర్యాంకులు కొడితే మీరు ఇట్లాంటి నిందలేయడం కరెక్ట్ కాదు, అట్లాగే మళ్ళీ ఎగ్జామ్ పెడతాము, కోర్టుని ఆశ్రయిస్తామని గవర్నమెంట్ చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది అంటూ చాలామంది ఈ తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో పాస్ అయ్యారో వాళ్ళకి ఏమంటారు సంఘీభావంగా ఇప్పుడు తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ముట్టడి కార్యక్రమాన్ని అయితే టేకప్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా టీజీపీఎస్సీ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. మీరు జాబ్ క్యాలెండర్ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, క్యాలెండర్ రిలీజ్ చేశారా, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్లకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆ ఉద్యోగాలు ఎక్కడ, ఎందుకు ఇట్లా పిల్లల్ని మోసం చేస్తున్నారు, చాలా మంది పల్లెటూర్ల నుంచి వచ్చి చదువుకోవడానికి ఇక్కడ కష్టపడి ఉంటున్నారు, ఒక పూట తిండి తినకుండా ఇంకో పూట పస్తులుండి వాళ్ళు చదువుకొని ఏదో ఒక ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగం కొట్టాలన్న దాంతోని వాళ్ళుంటే మీరేమో సక్రమంగా ఎగ్జామ్స్ నిర్వహించరు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయరు, మీరు ఇట్లనే మోసం చేస్తూ వెళ్తారా అనేటువంటిది కూడా తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు అయితే ఈరోజు ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే అక్కడి నుంచి ఈ కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు, లోపలికి వెళ్ళకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత చాలామంది ఈ తోపులాటలో కూడా గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. చాలామంది ఈ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడమే కాకుండా ఈ తోపులాటలో కొంతమందికి గాయాలయ్యా దగ్గరున్నటువంటి హాస్పిటల్కి కూడా తరలించి ఇప్పుడు చికిత్సనైతే అందిస్తున్నారు. ఒక్కసారిగా టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం ఏదైతే తెలంగాణ జాగృతి టేకప్ చేసిందో ఇది ఒక రకంగా ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది అని కూడా చెప్పొచ్చు. మేము పూర్తిగా తెలంగాణ సర్కారు ఏవైతే ఈ ప్రామిస్లు అంటే ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చకుండా మభ్య పెడుతోంది, అట్లాగే మోసం చేస్తోంది విద్యార్థుల్ని అంటూ వీళ్ళు అంటే తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా ఈరోజు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు